మునుపటి వీడియోలో మేము ప్యాకేజింగ్ రకాలు, ప్యాకేజింగ్ యొక్క వివిధ అంశాలు మరియు డెలివరీ కోసం నాన్ ఫుడ్ వస్తువులను ప్యాక్ చేయడానికి విక్రేత అనుసరించిన పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంటర్నల్ ప్యాకేజింగ్ యొక్క వివిధ రకాలు, కొన్ని జనరిక్ గైడ్లైన్స్, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ కేటగిరీ ప్యాకేజింగ్ గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. బాహ్య ప్యాకేజింగ్ బాక్సులో ఉత్పత్తులను షిప్పింగ్ చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో విక్రేత షిప్పింగ్ సమయంలో ఉత్పత్తుల చుట్టూ కదలకుండా మరియు పాడవకుండా నిరోధించడానికి ఇంటర్నల్ ఫిల్లర్స్ లేదా ప్యాకేజింగ్ మెటీరియల్ ని జోడించాల్సి ఉంటుంది. ఇంటర్నల్ ఫిల్లర్స్ అదనపు కుషనింగ్ మరియు స్థిరత్వాన్ని ప్యాకెట్ కి ఇస్తాయి. దీనికోసం ఒక్క సైజ్ అన్నిటికీ సరిపోదు. విక్రేత దగ్గర వివిధ రకాల ఇంటర్నల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. మీ ప్యాకేజింగ్ లో ఇన్నర్ ఫిల్ మెటీరియల్ వాడడానికి ఈ చార్ట్ ఒక బ్రాడ్ గైడ్ లైన్. ఇంకా వీటిలో ఒక్కొక్క మెటీరియల్ కి విలక్షణమైన ప్రయోజనం ఉంది. బబుల్ ర్యాప్ అనేది ఏ షేప్ లో ఉన్న ఒక ఫ్రెజైల్ ప్రోడక్ట్ కాపాడడంలో సాయం చేస్తుంది. థర్మోకాల్ అనేది లైట్ గా ఉంటుంది, ప్యాకేజీకి పెద్దగా బరువును యాడ్ చేయదు. ఫ్రెజైల్ ప్రోడక్టుల యొక్క ఫ్లాట్ సర్ఫేసెస్ కోసం ఇది బాగా సూట్ అవుతుంది. కార్డ్బోర్డ్ పీసెస్ వివిధ ఫ్రెజైల్ లేదా చిన్న వస్తువులను బాగా సెపరేట్ చేస్తుంది. క్రాఫ్ట్ పేపర్ అనేది ఒక వర్సటైల్ ఇంకా ఫ్లెక్సిబుల్ ఇన్ఫిల్. మీరు దీన్ని తేలికగా ఏ ఆకారంలోనైనా రీప్ చేయొచ్చు లేదా మీకు ఏదైనా అవసరమైన దాంట్లో నింపడానికి దాన్ని ఉపయోగించవచ్చు. ఫోమ్ లేదా థర్మోకాల్ బాల్లు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, పైగా వివిధ ప్రోడక్ట్ల సైజుల కోసం ఉపయోగించవచ్చు. ఎయిర్ పిల్లోస్ ఎక్కువ బరువును యాడ్ చేయవు, దానివల్ల లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుంది. మీరు మీ ప్యాకేజింగ్ లో ఖాళీ స్పేస్ పూరించాలనుకుంటే క్రాఫ్ట్ పేపర్ మరియు ఫోమ్ లేదా థర్మోకాల్ బాల్స్ ఆ పనికి బాగా సరిపోతాయి. మీరు ప్యాకేజింగ్ లోపల వస్తువుల మధ్య ఖాళీని ఉంచాలనుకుంటే బబుల్ ర్యాప్ లేదా కార్డ్బోర్డ్ పీసెస్ సిఫారసు చేయబడతాయి. అక్కడ పని కేవలం కుషనింగ్ అయితే మీకు కావలసిందల్లా కార్డ్బోర్డ్ లేదా క్రాఫ్ట్ పేపర్ ముక్క మాత్రమే. వివిధ రకాల ప్రోడక్ట్లను షిప్పింగ్ చేసేటప్పుడు అనుసరించాల్సిన మరికొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. పదునైన ప్రోడక్ట్ల కోసం మీరు వాటిని బబుల్ ర్యాప్ యొక్క వివిధ లేయర్లలో చుట్టాలని మేము సిఫారసు చేస్తున్నాం. ఫ్లూయిడ్ల కోసం మీరు క్యాప్షన్లు సరిగా బిగించి ప్లాస్టిక్ షీట్లో సీల్ చేసి టేప్తో సీల్ చేయడాన్ని నిర్ధారించుకోండి. ఫ్రెజైల్ వస్తువుల కోసం బబుల్ ర్యాప్ యొక్క అనేక లేయర్లను యాడ్ చేసి ప్యాకేజీ పైభాగం ఏదో లేబుల్ చేసి బలమైన ఎక్స్టర్నల్ ప్యాకేజింగ్ చేయండి. తరువాత ఫ్రెజైల్ స్టిక్కర్లతో లేబుల్ చేయండి. ఫుడ్ ప్రోడక్ట్లకు వాటి స్వంత ప్యాకేజింగ్ గైడ్లైన్స్ ఉంటాయి. F&B కేటగిరీ ప్యాకేజింగ్ లో అడిషనల్ గా ఉండే మరిన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ప్యాకేజింగ్ దృక్కోణంలో అది దాన్ని విలక్షణంగా చేస్తుంది. ఫుడ్ అండ్ బెవరేజ్ కేటగిరీలో మెషిన్ ద్వారా కాకుండా రెస్టారెంట్ లో తయారు చేయబడిన మరియు ప్యాక్ చేయబడిన ప్యాకేజీలు ఉన్నాయి. రవాణాలో ఎటువంటి లీకేజీ లేకుండా చూసుకోవడానికి అన్ని మూతలను టేప్తో మూసివేయడం ముఖ్యం. ఆహారంలో ఉష్ణోగ్రత యొక్క మూలకం ఉంటుంది, వేడి లేదా చల్లగా. ప్యాకేజింగ్ తప్పనిసరిగా రక్షణ మాత్రమే కాకుండా అవసరమైన విధంగా ఆహార ఉత్పత్తి యొక్క ఉష్ణోగ్రతను కూడా నిర్వహించాలి. ఇన్సులేటెడ్ కంటైనర్లు లేదా ఐస్ ప్యాక్లు ఉపయోగించవచ్చు. అలాగే విక్రేత వేడి మరియు చల్లని ఉత్పత్తులను వేరుగా ఉండేలా చూసుకోవాలి. షిప్ చేయబడిన ప్రోడక్ట్ వినియోగించబడుతుంది కాబట్టి ప్యాకేజింగ్ మెటీరియల్ ఫుడ్ గ్రేడ్ కు సరిపోతుందని సిఫారసు చేయబడింది. మరియు దయచేసి మీ ప్యాకేజింగ్ FSSAI మరియు ఇతర చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. దీంతో మేము ఇంటర్నల్ ప్యాకేజింగ్ మెటీరియల్ రకాలు మరియు ప్రతి రకమైన మెటీరియల్ కు ఉత్తమ ఉపయోగం గురించి ఈ సెషన్ ముగించాం. మేము వివిధ రకాల ఫిల్ మెటీరియల్ గురించి, కొన్ని రకాల ప్రోడక్ట్లకు తగిన గైడ్లైన్స్, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సంబంధిత ఇంటర్నల్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ గైడ్లైన్స్ గురించి తెలుసుకున్నాము. విక్రేత డెలివరీ నష్టాలను తగ్గించడానికి ప్యాకేజింగ్ లోపాలను గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు సరిదిద్దడం చాలా కీలకం. ఈ అంశంపై మా తదుపరి వీడియోలో దీని గురించి మరింత తెలుసుకోండి.